లో ఉన్న మావయ్య గారికి సాగర్ జాబ్ కొన్న విషయం తెలియడం, మావయ్య గారు సడన్ గా ఫంక్షన్ దగ్గరికి రావడం వెనక మీ హ్యాండ్ ఉందని నాకు డౌట్ గా ఉంది. అది మీరే అని కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు మీకు మామూలుగా ఉండదు. భాగ్యం పట్టిందే ఉడుం పట్టు. చేతుల్లో ఈ బ్యాగులేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే అండి, వల్లి, మీ అమ్మ నానేంటి చెప్పకుండా సడన్ గా వెళ్ళిపోతున్నారు? ఏమైంది? అది వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోవాల్సి రావడం ఏంటమ్మా? ఏమైంది? అంటే మీకు ఆరోగ్యం బాగలేదని వచ్చాం కదండి. అలాగని కూతుర్నిచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం పద్ధతి కాదు కదండి. కొద్ది రోజులు ఉండిపోమని అత్తయ్య గారు ఎంతగా చెప్తున్నారు కదా, మరి ఉండండి. అమ్మాయి, నన్నే నర్మది కూడా బదులాడుతోంది. ఉండిపోండి, ఇదేంటి ఇలా ఉండండి. ఇంట్లో గోతులు తీయాలి కదా. కోతులు తీయడం ఏంటమ్మా? అంటే బావగారు, ఇంటెనక మామిడి మొక్క నాటడానికి గొయ్యి తీస్తానని చెప్పాను, తీయకుండానే వెళ్ళిపోతున్నాను కదా. అది అమ్మా, బయట ఎండలు మండిపోతున్నాయి కదా, ఒక వర్షం పడిన తర్వాత వచ్చి అప్పుడు గొయ్యి తీస్తాలే. తప్పులు చేసిన వాళ్ళు ఇంట్లో దర్జాగా ఉంటున్నారు, కానీ మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించిన వాళ్ళు మీరు మా ఇంట్లో ఉండడానికి ఆలోచిస్తారేంటమ్మా? ఒకవేళ మిమ్మల్ని ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పండమ్మా, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎవరన్నా చెప్పారా? అబ్బే, అట్లాంటిదేం లేదన్నయ్య గారు, అట్లాంటిదేం లేదు. మా అంతటి మేమే వెళ్తున్నాం. అయినా మాది ఇదే ఊరు కదండి. ఎప్పుడు ఆ చుట్టేంట్రా, సరిగా దూకోలేదా? రే, ఇంత వయసు వచ్చింది, సరిగ్గా తల దూకోవడం కూడా రాదు. ఎలా బతుకుతావురా? ఎలా బతుకుతావో ఏంటో. కొంతమంది ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ మోసం చేయడానికి కూడా దిగజారుతారు, కానీ నువ్వు మాత్రం ఈ నాన్న కోసం చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి రైస్ మిల్లు చూసుకుంటున్నావు. రైస్ మిల్లు చూసుకోవడం అంటే మూటలు మోయడం అని నామూషిగా ఫీల్ అవుతున్నారు కొంతమంది, కానీ నువ్వు మాత్రం తండ్రి కష్టాన్ని వారసత్వంగా నిలబెట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నావు. నువ్వురా నా అసలైన కొడుకు. చూసావు కదా సాగర్, నువ్వు చేసిన ఒక తప్పు వల్ల నువ్వేం కోల్పోయావో నీకు అర్థమవుతుందా? నాన్న, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తరా. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎన్ని రోజులు నేను ఒంటరిగా ఎలా మిగిలిపోయానో, ఇప్పుడు మళ్ళీ నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంతమంది కళ్ళు బాగా చల్లబడినట్టున్నాయి.